మాట్లాడదాం. మనతో పాటు రవికుమార్ ఉన్నారు. ఒకసారి నమస్తే అన్న. నమస్తే అండి. అన్న ఏమంటారన్న, విలీనం జరుగుతుందనే ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. గువ్వల బాలరాజు మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్ననే వార్తలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు? గువ్వల బాలరాజు తను రాజకీయంగా ఎటుపోతాడా అన్నది ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, వ్యక్తిగత విషయం. ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసమో తన రాజకీయ అవసరం కోసమో పోతున్నట్టు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గువ్వల బాలరాజు గారికి ఏం తక్కువ చేయలేదు. సామాన్యుడిగా ఉన్నటువంటి గువ్వల బాలరాజుని 2009లోనే నాగర్కర్నూలు ఎంపీ సీట్ ఇచ్చింది. తర్వాత 2014లో అచ్చంపేట ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే గెలిపించింది. 2018లో అచ్చంపేట ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది, విప్పుగా అవకాశం కల్పించిండు కేసీఆర్ గారు. 2023లో కూడా ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిండు పోటీ చేయడానికి. ఓడిపోయినాడు. 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది. కొంత రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి ఈ టైంలో, ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని వీడడం అన్నది వాళ్ళకు విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. వాళ్ళు పోయేటోళ్ళు పోక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని చేసినటువంటి ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటం కోసము టీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని చెప్పేసేటువంటి ఒక దుష్ప్రచారానికి, దుర్మార్గమైనటువంటి దానికి ఇది తప్ప ఇంకేం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో కూడా విలీనం కావాల్సినటువంటి కర్మ లేదు, అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజ సాధికారిత కోసము ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనూ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతోని నిటారుగా నిలబడి కొట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్, కేటీఆర్ గారు. ఆ విధంగా 2 జాతీయ పార్టీలని ఎదిరించి నిలబడి తెలంగాణ పట్ల వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మోసాన్ని, ద్రోహపూరిత పాత్ర అనేది 2 పార్టీలు, జాతీయ పార్టీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది. కాబట్టి ఆ 2 జాతీయ పార్టీలు వాళ్ళ కేసీఆర్ గారిని టార్గెట్ చేసి, కేటీఆర్ గారిని టార్గెట్ చేసి, హరీష్ రావు గారిని టార్గెట్ చేసి రాజకీయంగా ప్రతీకారంతో ఇవాళ ఏం చేయనటువంటి పని లేదు చేస్తుంటే, ఇవాళ ఈ 2 పార్టీలకు బీజేపీతో, కాంగ్రెస్తో సహా బీజేపీ తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహానికి, మోసానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడుతున్నటువంటిది, గొంతుపి కొట్లాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ గారు. ఇంకా ఆ పార్టీతో విలీనం కావాల్సినటువంటి అవసరం ఏముంది, ఆవశ్యకత ఏముంది? వేర్ ఈజ్ ది క్వశ్చన్? కేవలం వాళ్ళ రాజకీయ అవసరం కోసం పార్టీకి మోసం చేసి, ద్రోహం చేసి పోతున్నటువంటి సమయంలో ఇంకా దాని పార్టీ విలీనం ముందే అవుతుంది కాబట్టి నేను పోతున్నా అని చెప్పడం అనేది వాళ్ళు చేసే తప్పిదాన్ని, మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం తప్ప ఇంకా మరేమీ కాదు. అంటే ఆయన రాజీనామా ఎందుకు కీలకంగా మారిందంటే, ఫామ్ హౌస్ కేసులో ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేలో ఒక. అందుకే బీజేపీకి పోతడం వల్ల ఒక ఏదన్నా విలీనం ఇట్లా ఏం అంశం ఇట్లా ఉండొచ్చా, లేకపోతే ఇంకా 4 ఎమ్మెల్యేలు కూడా ఫామ్ హౌస్లో కేసులో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతారు, ఆ వార్తలు కూడా వస్తున్నాయి. మీరేమంటారు దీనిపై? అవి ఏమన్నా కానీ ఇవాళ 2 జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ కోసం ఒక రక్షణ కవచంలాగా, ఒక తెలంగాణకు శ్రీరామ రక్షలాగా నిలబడింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టే ఇవాళ జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ 2 ప్రధాన ప్రత్యర్థులుగా కొట్లాడినట్టుగా ఉంటూ కూడా తెలంగాణకు వచ్చేసరికి 2 ఒక్కటిగా ఉండి కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయంగా ప్రతీకారం తీస్తున్నారు. ఇంకా అయినా కూడా ఇవాళ ఎక్కడదండి కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంది? కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే నానాయాగి చేసి ఎన్డీఎస్ఏని పంపించి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆగమేఘాల మీద, ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తక్షణ నివేదిక ఇప్పించి అప్రతిష్ట పాలు చేయటము, బదనం చేసేటటువంటి రాజకీయ కుట్రకు పాల్పడింది బీజేపీ. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు మధ్యంతర నివేదిక అనేది ఒక నాటకమాడి మధ్యంతర నివేదిక ఇచ్చేసి ఎన్డీఎస్ఏతో ఇప్పించింది బీజేపీ పార్టీ. ఇవాళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేదిక అద్భుతంగా జరుగుతున్న టైంలో, అది సమాజానికి పోతున్న టైంలో దాని మీద పూర్తి స్థాయి నివేదిక ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి పూనుకుంది బీజేపీ పార్టీ. ఎన్డీఎస్ఏ పేరు మీద మరి ఇవాళ అంత ఇబ్బంది పెడుతుంటే ఇంకా ఈ రకంగా అదే మరి పోలవరంలో
3 సార్లు కొట్టుకపోయిందే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి దానికి కొట్టుకపోయింది కదా. అక్కడ ఎన్డీఎస్ఏ పోదు. ఆ ఎన్డీఎస్ఏకు ఇక్కడ ఎన్డీఎస్ఏ విచారణ కోసం వచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్గా ఉండి అక్కడ ఆయన నాయకత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్నటువంటి పోలవరం కొట్టకపోతే 3 సార్లు కొట్టకపోతే 2000 కోట్లు పెట్టి రిపేర్ చేస్తారు. కానీ అక్కడ ఎన్డీఎస్ఏ పోదు, విచారణ చేయదు, ఏమీ చెయ్యదు. కానీ అదే చంద్రశేఖర్ అయ్యర్ గారు ఇక్కడికి వచ్చి విచారణ చేస్తారు కేంద్ర ప్రభుత్వం తర్వాత. అంత బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని వాళ్ళ తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలని, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని రాజకీయంగా ప్రతీకారేచ్ఛతోటి పనిచేస్తుంటే ఇంకా వేర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ మెర్జింగ్ ఇన్ ద బీజేపీ పార్టీ బీఆర్ఎస్? అసలు అదే లేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. కాంగ్రెస్ బీజేపీ కూడా బలుకొని చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే ఇవాళ నిటారుగా కొట్లాడుతుంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 420 హామీలను అమలు చేయాలని చెప్పి ఇవాళ ప్రతి సందర్భంలో కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. కానీ ప్రతి సందర్భం వచ్చినా కూడా ఇవాళ అదే హైదరాబాద్లో మూసి ప్రక్షాళన పేరు మీద, హైడ్రా పేరు మీద ప్రజల ఉసురు పోసుకుంటుంటే ఆ రాత్రి బుల్డోజర్ పంపించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల్ని ఇల్లు కూలుస్తుంటే బీజేపీ మాట్లాడలే. బీజేపీ నంగనాచి వ్యవహారం చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీ నిలబడింది. లగచర్ల ఆదివాసీలని, లంబాడ గిరిజనులని భూములు గుంజుకొని రాత్రే చాలా హింసలు పెడితే కూడా బీజేపీ మాట్లాడలే. టీఆర్ఎస్ పార్టీ నిలబడింది. వాళ్ళ ఏ పక్షాన్ని నిలబడినా కూడా టీఆర్ఎస్ మాట్లాడింది. కేవలం ఇక్కడ వాళ్లకు చోటబాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ఇవాళ తెలంగాణలో బీజేపీ పనిచేస్తుంది. దానికి టార్గెట్గా 2 కూడా బలుకొని ఇవాళ కేసీఆర్ గారిని ఎంత ఇబ్బంది పట్టాలో అంత ఇబ్బంది పెట్టేటటువంటి రాజకీయ కుట్రని, రాజకీయ దుర్మార్గాన్ని ఇవాళ తెలంగాణలో కొనసాగిస్తున్నది. ఇవాళ అది పక్కకు పెట్టి వాళ్ళు అది జరుగుతుంటే వాళ్ళు ఇంకా పార్టీలో విలీనం అనేది కేవలం దుష్ప్రచారం. అది అటువంటి కుట్ర ఇది కూడా, అంతే తప్ప వేరే ఇంకేమీ కాదు. ఇవాళ బరాబర్గా ఇంకొకటి ఏంది కొనసాగుతున్నటువంటిది, బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా బలుకొని తెలంగాణ గోదావరి జలాలని పోలవరం బనకచెర్ల లింకేజ్ పేరు మీద చంద్రబాబు నాయుడు కోసము అటు ఆంధ్రాకు, బీజేపీ కోసం రాజకీయ హామీ కోసం తమిళనాడుకు తరలించుకుపోవటానికి కుట్ర పన్నుతుంటే ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు నిలబడ్డారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద అటాక్ చేస్తుంది, బీజేపీ పార్టీ కేసీఆర్ మీద మాట్లాడుతుంది తప్ప తెలంగాణ నదీ జలాల హక్కులకు సంబంధించి మాట్లాడు. దానికి అడ్డంకిగా దోచుకుపోవటానికి, గోదావరి జలాల్ని 200 టీఎంసీలని దోచుకుపోవటానికి అడ్డంకిగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ని కుంగిపోయిందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఆ కమిషన్ల పేరు మీద ఈ కమిషన్ల పేరు రాజకీయ కుట్ర చేస్తుంటే వీళ్ళ బీజేపీ తెలంగాణలో జాతీయ రాజకీయాలు ఆ 2 పార్టీలు ఏమైనా కావచ్చు, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు. ఒకటి ఏ టీము, ఇంకోటి బి టీము, 2 కలిపే 2 జాతీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ స్వీయ పరిపాలనని అస్థిరపరిచేటటువంటి కుట్రకు లోతైన దుర్మార్గమైనటువంటి కుట్రని వాళ్ళు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఆ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే గోహల బాలరోజు ఆ విధంగా మాట్లాడిస్తున్నాయేమో కుట్రలో భాగంగా ఆ దుష్ప్రచారం చేయటం. ఎవరితో విలీనం కావాల్సినటువంటి అవసరం లేదు. బరాబర్గా నిటారుగా తెలంగాణ కోసం ఇటువంటి కుట్రలన్నిటినీ ఎదిరించి నిలబడినటువంటి పార్టీ టీఆర్ఎస్. ఇటువంటి కుట్రలను అధిగమించి ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా పోషించి తెలంగాణ ప్రజలకు మళ్ళీ శ్రీరామరక్ష ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ఇది మనకు పొద్ద దిక్కు, మనకు ఒక రక్షణ కవచం టీఆర్ఎస్ అని చెప్పేసి చేస్తుంది. దాంట్లో ఎటువంటిది లేదు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? ఆపరేషన్ పేరుతో వాళ్ళు బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం, ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తూ ఉంది. మీరేమంటారు దీని పట్ల? సోదరా, నేను మళ్ళీ వివరంగా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఏం జరిగినా కూడా తెలంగాణలో
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయటం కోసము రెండు పార్టీకి ఏం ఎఫెక్ట్ కాదు. రెండు పార్టీలు కూడబలు కొంచేస్తున్నటువంటి అది కూడబలు కొంచేస్తున్నట్టు. ఎందుకు అంటే తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి బలంగా పెట్టని కోటలాగా శత్రు దుర్భేద్యంగా నిలబడింది టీఆర్ఎస్ కేసీఆర్. కాబట్టి ఈ కుట్రలన్నీ టీఆర్ఎస్ మీద చేస్తుంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో కూడా విలీనం కావాల్సినటువంటి అవసరం బరాబర్గా తెలంగాణకు ఒక బలమైన రాజకీయ వేదిక 2.5 దశాబ్దాలుగా నిలబడినటువంటిది, అనేక కుట్రలను తట్టుకొని నిలబడినటువంటి రాజకీయ వేదిక టీఆర్ఎస్. ఇటువంటి చిల్లర మల్లర వాటిని కూడా తట్టుకొని మళ్ళీ టీఆర్ఎస్ నిలబడతా, దానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడి వాడు ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంటే చేస్తున్నటువంటి పార్టీ. వీళ్ళు ఎక్కడో కూర్చొని చేస్తున్నటువంటి రాజకీయానికి భయపడేది లేదు. బరాబర్గా టీఆర్ఎస్ని ఇంకింత బలోపేతం అవుతుంది తప్ప, కొత్త రక్తంతో బలోపేతం తప్ప ఏమీ కాదు. మాజీ ఎమ్మెల్యేలు పోతా ఉంటే మీ క్యాడర్ దెబ్బతినదా? ఏమీ లేదు, ఏమీ లేదు. పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. వాళ్ళ పోయేటటువంటి వాళ్ళు ఎవరు? డ్యామేజ్ జరుగుతాయి కదా. ఏమీ జరగదు. ఇంకెందుకు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇది తప్పనిసరిగా ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఇంకిత కూడా గుణపాఠం ఇటువంటి అన్నిటిని కూడా గుణపాఠంలోగా తీసుకొని, అనుభవాలన్నిటిని కూడా గుణపాఠంగా తీసుకొని తప్పనిసరి కూడా ఇక పటిష్టంగా మా పార్టీని నిర్మాణం చేసుకుంటాం, పార్టీని బలోపేతం చేసుకుంటాం తప్ప ఏమీ జరగదు. ఏం నష్టం ఏమీ లేదు. బీఆర్ఎస్ నమ్మి, కేసీఆర్ నమ్మి ఆ రోజు గువ్వల బాలరాజు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళు, కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవడాన్ని ఎలా చూస్తారు? నేను మళ్ళీ అదే చెప్తున్నాను, వాళ్ళు రాజకీయ అవసరాల కోసం పోతున్నారు తప్ప ఇంకది. ఎందుకంటే అంత మీరే చెప్పినారు కదా, 2009లో సామాన్యుడిగా ఉన్నటువంటి ఒక దళిత బిడ్డ గోల బాలరాజుకి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ ఇచ్చింది. 2014లో అచ్చంపేట ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. 2018లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఎమ్మెల్యేగా ఉండగా విప్ అవకాశం కూడా ఇచ్చింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చింది. ఇవాళ 23లో కూడా సీట్ ఇచ్చింది. ఓడిపోయిండ్రు. సరే, కారణాలు ఏమైనా బట్టి ఓడిపోయిండ్రు. ఇవాళ పార్టీతోటి వాళ్ళు నిజంగా ఈ సమయంలో పార్టీతో ఉండాలి. ఈ సమయంలో పార్టీని వదిలిపోవడం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. దానివల్ల నష్టం ఏం జరగదు. వాళ్ళు సరే రాజకీయ భవిష్యత్తు లేకపోతే ఇంకోటో వెతుక్కుంటూ పోతున్నారే తప్ప ఇక్కడ ఏదో నష్టం జరిగిందని చెప్పేసి పోతలేరు. కాబట్టి అదేం ఏమి ఇబ్బంది ఏం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తూ ఉంది 42% రిజర్వేషన్ల పైన. మీరు దీనిపైన ఏమంటారు? ఢిల్లీలో కాంగ్రెస్ బీసీల కోసం ధర్నా చేయటం అనేది పెద్ద మోసం, ఓ పెద్ద డ్రామా. ఏం చెప్పినాం? కామారెడ్డి డిక్లరేషన్లు మీరు చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టిన రోజు బీసీ 42% రిజర్వేషన్ల కోసం సంపూర్ణంగా బేషరతుగా మద్దతు ఇచ్చినాం కదా. మద్దతు ఇచ్చిన తర్వాత ఏం చెప్పినాం? ఆ రోజే మద్దతు ఇచ్చిన బిల్లు ఇచ్చారు. రాష్ట్రపతి గవర్నర్ బిల్లును ఆమోదించి చట్టం చేసి దానికి రాజ్యాంగ భద్రత కోసం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఆ రోజు చెప్పినాం మేము అందరం కలిసి, మీరు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన అన్ని పార్టీలని బీసీ ఇష్యూ కోసం పనిచేసేటటువంటి వాళ్ళని, పార్టీలని, మేధావులని, విద్యావంతులని అందరిని పిలిచి ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి దాంట్లో అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించండి. ఆ కార్యాచరణకు అనుగుణంగా ఢిల్లీకి అఖిలపక్షం ముఖ్యమంత్రి గారు మీ అధ్యక్షతను తీసుకెళ్ళండి అని చెప్పినాం మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ. మీరేం చెప్పినారు? ఆర్డినెన్స్ ఇస్తే సరిపోతుంది, జీవో ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి మోసం చేశారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం, 42% రిజర్వేషన్లు నిలబడేది కేవలం రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చితే తప్ప ఆ రాజ్యాంగాలకు ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత కలగదు. ఎప్పటికైనా న్యాయపరమైన చిక్కులు వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాం. మీరే బుల్డోజ్ చేసుకుంటా ద్రోహం చేసేందుకు ద్వంద్వ ప్రమాణాలతో మోసపూరితంగా మాట్లాడారు. మళ్ళీ ఢిల్లీలో డ్రామాలేంది? వద్దన్నారు కదా, ఇక్కడ జీవో ఇస్తే సరిపోతుంది అన్నారు కదా, ఆర్డినెన్స్ ఇస్తే సరిపోతుంది అన్నారు కదా, మళ్ళీ ఢిల్లీలో డ్రామాలేంది? మళ్ళీ మీరు ఒక రాజకీయంగా ఏంది? అన్ని పార్టీలని అఖిలపక్షం కదా తమిళనాడు చేసుకున్నారు కదా. 93లో అదే జయలలిత గారు ఆ రోజు ఇదే సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలను అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అన్ని పార్టీలతోటి అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి దానికి రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్పించుకున్నది. ఇవాళ అదే చేయమని చెప్పినాం మేము అందరం మొత్తుకున్నాం. దాన్ని బుల్డోజ్ చేసి మళ్ళీ వాళ్ళ రాజకీయ డ్రామా, వాళ్ళు చేస్తున్నటువంటి మోసం ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి, బీసీ సమాజానికి అర్థమవుతుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడం కోసం చేసినటువంటి డ్రామానే ఢిల్లీలో ఇవాళ. అంతే తప్పది. అఖిలపక్ష అన్ని పార్టీలు తీసుకపోతే ఎవరు రానన్నారు? మీరు ఎందుకు ఆ పని చేయలే? ఏం నోటితో మాట్లాడతారు, నోసీటితో ఎక్కరిస్తారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యమంత్రి అదే పని చేస్తారు, ముఖ్యమంత్రి ఉన్నటువంటి మంత్రులు అదే పని చేస్తారు. తమాషా కాకపోతే ఇది బరాబర్గా దాన్ని కూడా ప్రజాక్షేత్రంలో
బీసీ సమాజానికి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాన్ని విడమర్చి చెప్తాం, ఎండగడతాం, ప్రశ్నిస్తాం, వదిలిపెట్టేది ఏం లేదు. బరాబర్గా దాన్ని సాధిస్తాం. 42% రిజర్వేషన్లని తప్పనిసరిగా సాధిస్తాం. అది మా లక్ష్యం. థ్యాంక్ యూ.